వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. అధికార వైసీపీ 2024 మేనిఫెస్టో విడుదలైంది. 2 పేజీల్లో 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యంగా ప్రధానంగా కొత్త హామీల విషయం పక్కన పెట్టినట్లయితే ఉన్న హామీల యొక్క పరిమితిని పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమ పథకాల పరిమితిని పెంచారు. అయితే కీలకమైనటువంటి 3 రాజధానుల అంశం విషయంలో మాత్రం అదే పాత స్టాండ్కి కట్టుబడి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, న్యాయ రాజధాని కర్నూలుగా, శాసన రాజధాని అమరావతి ఉంటుందని చాలా క్లియర్ కట్గా మేనిఫెస్టో స్పష్టం చేశారు. అయితే రాజధాని అంశం విషయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. చాలా ప్రాంతాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది తప్పుపట్టారు, బట్ కొంతమంది డిఫెండ్ చేశారు. ఇదే విషయంలో అధికార విపక్షాల మధ్య పెద్ద పెద్ద మాటలు యుద్ధం జరగడం కానీ, ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం కానీ చాలా పెద్ద అంశంగా చూడాల్సిన విషయం అయితే జరిగింది రాజధాని విషయంలో పర్టికులర్గా. అయితే అటువంటి రాజధాని విషయాన్ని సర్కార్ లైట్ తీసుకుందా? 3 రాజధానులను జనం స్వాగతిస్తారని బలంగా నమ్ముతుందా? ఎన్నికల్లో రాజధాని ప్రభావం ఉంటుందా లేదా? రాజధాని అంశాన్ని సంక్షేమ పథకాలు డామినేట్ చేస్తాయా? ఇదే వాటి ది గ్రేట్ డిబేట్. ది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ, టీడీపీ నుంచి రఫీ గారు ఉన్నారు. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు, ప్రముఖ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. కాసేపట్లో వైసీపీ నేత అన్నపరెడ్డి విజయ్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు పర్టికులర్గా వైసీపీ మేనిఫెస్టో గురించి ఆ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారు, అదేవిధంగా విపక్షానికి చెందినటువంటి బీజేపీ ధర్మవరం బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ ఏమన్నారు, ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఒకటే అండి, మనం ఏది మాట్లాడు దీంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయా, పాత పథకాలే కొనసాగిస్తున్నారా, కొన్ని మాత్రమే పెంచారా, కొన్ని మాత్రమే కొత్తవి వచ్చినాయా, లేదా రంగురంగులుగా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇది నిజాయితీతో ఉంది, నమ్మకంతో ఉంది. ఇది మేనిఫెస్టో అంటే ఇది నిజాయితీ, ఇది నమ్మకం. పాత మేనిఫెస్టో చూసాం 2014 నుంచి 19 దాకా మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి రాజకీయ పార్టీని మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రతి ఒక్క అంశం గురించి సమాజంలోని ప్రజల యొక్క విశ్వాసం ఉంచేటువంటి, నమ్మకం ఉంచేటువంటి ప్రతి రంగం మీద ఆయన తన మాటని, తన ముద్రని ఈరోజు మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అందించడం జరిగింది. ఇవాళ రాబోయే కాలానికి సంకల్ప పత్రం ఎప్పుడు కూడా రాబోయే కాలానికి మేమేం చేశామో చెప్తున్నాం. ఇక్కడ రాబోయే కాలానికి ఏం చేస్తున్నామో ఒక్క మాట కూడా ఈ మేనిఫెస్టోలో వివరించలేదు. నెంబర్ 2, ఇది ఎలా ఉందంటే పాత సీసాలో కొత్త సారా, పాత సీసాలో జగన్ బ్రాండ్ సారా వేసినట్టే ఉంది తప్పిస్తే కొత్తగా ఒక్కటంటే ఒకటి నమ్మకం కలిగించే హామీ ఇవ్వనే లేదు మేనిఫెస్టోలో. మీరు ప్రతి వర్గానికి మేము గత 5 ఏళ్ళు ఏం చేశాం, రాబోయే సంవత్సరానికి వాటికి కొనసాగిస్తాం 5 ఏళ్ళు. ఇదే దాంట్లో కూడా 99% చేశామని తప్పుడు అబద్దాలు చెప్తున్నారు. అబద్దాలే ఆలంబనగా గత 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. అదే అబద్దాన్ని నిజమని నమ్మిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని అందించాం. మళ్ళీ ఈ రకంగానే అప్పులు చేస్తూ ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన రాష్ట్రాన్ని మళ్ళీ రాతి యుగంలోకి తీసుకెళ్తాం అన్న రకంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంది. కానీ కొత్తగా ఆశలు చిగురించే రకంగా ఒక్కటంటే ఒక హామీ దాంట్లో లేదు. రైట్, అది అధికార పక్షం. అట్ ద సేమ్ టైం విపక్ష పార్టీ అభ్యర్థి సత్యకుమార్ చెప్పినట్టు వాదన, అధికార పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలను టచ్ చేసేలాగా చాలా క్లీన్గా బాగా ప్రతి రంగాన్ని టచ్ చేసేలా ప్రతి వర్గానికి సంతృప్తి పరిచేలాగా వివరించామని అధికార పక్షం చెప్తుంది. సత్యకుమార్ మాత్రం చాలా స్పష్టంగా కొత్త హామీ ఏం లేదు, అంతా పాత సీసాలో కొత్త సారాలాగా అంటూ ఒక అభివర్ణిస్తూ ఒక కొత్త కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, ఈ చూసే ఉంటారు వైసీపీ మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో చూసే ఉంటారు. అందులో ఉన్నటువంటి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? పర్టికులర్గా పాత పథకాలకి కొంత సంక్షేమ పథకాల యొక్క రేంజ్ని పెంచినట్టుగా, పరిమితిని పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త హామీని అయితే పెద్ద కనిపించినట్లేదు. పర్టికులర్గా రాజధాని విషయం మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నారో దానికే జై కొట్టారు. ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే అదే పాత సీసాలు కొత్త సారా మనం వదిలేస్తే ఇంత పాత నాయకులే కదా
తోలు వేరు. మనకి 2014 2019 అన్న సినిమా చూస్తున్నాం కదా, కొత్త సినిమా నాకు తెలియదు మరి, కొత్త సినిమాయే కదా. సైడ్ యాక్టర్స్, చిన్న చిన్న యాక్టర్స్ కొంతమంది వస్తున్నారు, మళ్ళాగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మెయిన్ పీపుల్ వాళ్ళే కదా, కొత్తగా ఎవరు రాలేదు. సో కొత్త ఇయ్యాలు వచ్చేస్తాయి, కొత్తవి వస్తాయని ఇప్పుడు చెప్పుకోవాలి. ఏంటంటే మెయిన్ థింగ్ మీకు మేనిఫెస్టో విషయం, మనిషిని చూస్తారు కానీ ఆ కాగితాలు చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నరేంద్ర మోడీకి గ్యారంటీ అంటున్నారు. ఆ దేశం అంతా పాకిస్తుంది కదా నరేంద్ర మోడీ గారికి, ఆయనకి మీద క్రెడిబిలిటీ ఉన్నది. గ్యారంటీ ఏంటి అంటే ఎవరు చెప్పలేము. మోడీకి గ్యారంటీ, అది మోడీ మీద నమ్మకం ఉన్నది. ఆ సెక్షన్ దగ్గర చాలా మందికి ఆయన ఏదో చెప్పింది చేస్తాడు, చేయగలుగుతున్నాడు, చేస్తున్నాడు అని ఆ క్రెడిబిలిటీ ఉన్నది కదా. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసింది చేస్తాడు, ఆలోచించింది చేస్తాడు, ఇంకోటి మాట వెంటో అని రెప్యుటేషన్ వచ్చింది. అదే మంచిదా? అవన్నీ మంచి పథకాలా? ఆయన దాంట్లో వెళ్ళలేదు. ఆ మేనిఫెస్టో కాగితాల కంటే చూసేది చేస్తాడు, చెప్పింది చేస్తాడని ఒకటి. సో క్రెడిబిలిటీ ఉన్నది, అది మంచిది అని నేను నా డిబేట్ చేయట్లేదు. ఆయన ఇన్ఫ్లెక్సిబిలిటీ మంచిది కాదని నేను అంటాను. ఒకవేళ 3 రాజధానుల విషయం అనుకోండి, నాకేం వ్యూ లేదు 3 రాజధాని. కానీ పుల్లారా గారు రాజధాని విషయం ఎంత పెద్ద ఎత్తున హైలైట్ అయింది, ఏ విధంగా కొంతమంది వ్యతిరేకించారు, ఏ విధంగా అమరావతి పరిధిలో ఉద్యమం కొనసాగింది, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా దాన్ని వ్యతిరేకించారు అనేది చాలా బలమైన వాదనలు వచ్చేసాయి. కొంతమంది బయట బహిరంగానే చెప్పారు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ అదే స్టాండ్ కట్టుబడి ఉంటారని ఇది కొంచెం సాహసోపేత నిర్ణయంగానే భావించాలా? ఒకటి అదే అన్నాను కదా, ఒకటి ప్రజలు ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఉంటాడు. నేను అదే అన్నాను కదా, ఏమవుతుందా, నరేంద్ర మోడీ కూడా ఆయన చెప్పిందే ఆ లైన్లో ఉంటాడు. సాధారణంగా మైండ్ మార్చుకోడు. అది మంచిదా చెడ్డదా కాదు, మేనిఫెస్టో నేను చేస్తాను, లాస్ట్ టైం చేశాను అంటే ప్రజలు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఎక్కువ మంది నమ్ముతారు, గ్యారెంటీగా నమ్ముతారు. నమ్మట్లేదంటే కరెక్ట్ కాదు. దానివల్ల ఎలక్షన్ గెలిచేస్తారంటే నేను అంటలేదు. తప్పకుండా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మీద నమ్ముతారు. అది ఎంతవరకు బెనిఫిట్ అంటే ఆయన కూడా కొన్ని కొత్త పథకాలు యాడ్ చేశాడు, మెడికల్ కాలేజెస్ అన్ని, విచ్ ఐ వెల్కమ్. ఎవరైనా మెడికల్ కాలేజెస్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తే ఒక్కో మెడికల్ కాలేజ్ 10,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. 10,000 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అది ఎప్పుడో ఆయన 5 సంవత్సరాలు ఏదో చేయవలసి ఇప్పుడు చేశాడు. అలాంటి కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా మేనిఫెస్టో కుటుంబం ఇస్తారు కాబట్టి దీనికి కూడా అది రైవల్ అవుతారు. సో మేనిఫెస్టో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకే కాదు, ఆయన వ్యక్తిగా నేనేదో ఇంప్లిమెంట్ చేశా, నేను దీని మీద మొదలుకి వెళ్తున్నా అని ఆయన చెప్పుకోవటం, దాని మీద ఆధారపడుతున్నాడు అని ఆయన ఓపెన్ గా చెప్పుకుంటున్నాడు. ఈ విషయంలో నరేంద్ర మోడీ క్రెడిబిలిటీ ఉన్నది, మంచి కోజానికి వీళ్ళకి క్రెడిబిలిటీ ఉన్నది. ఈ గ్యారెంటీ మీద క్రెడిబిలిటీ ఉన్నది. అంటే ఇది చెప్పాడు, చాలా వరకు చేస్తాడు, చాలా వరకు అంటున్నా చేస్తాడు అని ఒక పబ్లిక్ లో ఒక నమ్మకం ఉన్నది, మోడీ మీద ఉన్నది. సో అది మరి ఎంతవరకు వెళ్తాది అది చెప్పలేము. అమరావతి అంటే ఆయన ఫోరంలో ఉన్నది. అంత ఒపోజిషన్ వచ్చినా అన్నాడు, మారలేదు. అది మాత్రం క్లియర్ గా కనపడుతుంది. అది కూడా పబ్లిక్ లో ఏమవుతుందంటే అవన్నీ చూసి ఎక్కడో వెస్ట్ గోదావరిలో పోనీ, ఎక్కడో వైజాగ్ లో, శ్రీకాకుళంలో, కర్నూలులో ఉన్న వాళ్ళకి అమరావతి అంత హాట్ ఇష్యూ కాదు. విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, ప్రకాశం కొన్నంత ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా అనుకుంటారు అంత ఇలా ఫర్మ్ గా ఉన్నదని. సో ఆ ఫర్మ్నెస్ మోడీ గారితో కంపేర్ చేస్తారనే కాదు, ఆ క్రెడిబిలిటీ ఉన్నది. మరో 15-20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. May 13 తారీఖు జరగబోతున్నాయి. ఎన్నికల్లో రాజధాని అంశ ప్రభావం ఉండే అవకాశం లేదంటారా? తప్పకుండా కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. బయట అంత ఏముంటది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉండదంటారా? కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరులో ఉంటుంది. కొంతమందికి అది చాలా కావాల్సిన విషయం కాదు సార్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉండదా? ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తాను, 1 more sentence, ఒక్క నిమిషం ఇవ్వండి.
ఫోర్త్ క్యాపిటల్ అంటే హైదరాబాద్ మూట కట్టుకొని వెళ్ళేవాడు ట్రాన్స్ఫర్ ఎవరో ఒక టీచర్ అనుకోండి, ఒక ఇంజనీర్ అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, మంత్రి గారిని కలవాలంటే క్యాపిటల్ వెళ్ళేవారు. సెక్రటరీ ఇవాళ ఎవరు వెళ్తున్నారు క్యాపిటల్కి? అంతా లోకలైజ్ అయిపోయింది కదా. జియో కూడా వాట్సాప్ మీద వస్తుంది కదా. ఇలాంటి విషయాలు ఇప్పుడు మీరే కూర్చున్నారు రాజమండ్రిలో ఉదాహరణ, మీరు ఒక సర్పంచ్ లేకపోతే మీకు అక్కడికే వస్తున్నాయి కదా, లోకల్ గా కలెక్టర్ చేస్తున్నారు కదా, మంత్రి 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు కదా. రైట్ సో క్యాపిటల్ అనే విషయం తప్పకుండా కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరుకి ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ ఎందుకంటే వాళ్ళకి చాలా ఈ క్యాపిటల్ అక్కడి నుంచి పీగటం వల్ల ల్యాండ్ వాల్యూస్ పోయినాయి, ల్యాండ్ స్పెక్యులేషన్ పోయింది, వాళ్ళ ఇంపార్టెన్స్ పోయింది కదా అక్కడి నుంచి పోతుంది అనగానే. కానీ బయట వాళ్ళకి అంత ఉంటుందా? అదే లేదు అడిగే ప్రశ్న. బయట వాళ్ళు ఏదో 3 క్యాపిటల్స్ లో ఏదో పోతుందని అన్ని విషయాలకి అప్రూవల్ అక్కర్లేదు ఒక నాయకుడి మీద. ఆ 15 ఆయన చేసే పనుల మీద అప్రూవల్ అక్కర్లేదు. ఓ 3, 5 మనం చూసుకుంటాం, దాని మీద మనం యాక్సెప్ట్ చేస్తాం. రైట్ వైసీపీ మేనిఫెస్టో విడుదల, అందులో ప్రధాన అంశాలు పర్టికులర్గా రాజధాని అంశం గురించి చర్చిస్తున్నాం. టీడీపీ నేత రఫీ గారు సిద్ధంగా ఉన్నారు. రఫీ గారు, మీరు సూపర్ 6 విడుదలైన తర్వాత ప్రధానంగా వినిపించింది ఏంటంటే మా మేనిఫెస్టోని మా 2019 మేనిఫెస్టోని కాపీ కొట్టారని వైసీపీ నేతలు బలంగా చెప్పారు. ఇప్పుడు 2024 మేనిఫెస్టో వైసీపీ రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోని చూసి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి ఈ మేనిఫెస్టో పైన? నమస్కారం సార్, మీకు బాజీ గారికి అలాగే పుల్లారావు గారికి, నమస్కారం. ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే బీఆర్ఎస్ వీక్షకులకు కూడా శుభరాత్రి. ఈ మేనిఫెస్టో ఆయన ఏదో కొత్తదనం చూపిస్తాడు, అదేదో స్టడీ చేయాలని చెప్పేసి మేము పొద్దున్న నుంచి వెయిట్ చేసాం. తీరా చూస్తే పాడిందే పాడరా పాతపళ్ళ దాసరి అన్న పద్ధతిలో ఏదో పెంచుకుంటూ 1000-2000 వాటికే పెంచుకుంటూ పాత సీసాలో పాత సారా వేసినట్టుగా ఆ మేనిఫెస్టోని చూపించాడు. ఆ మేనిఫెస్టో చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్తోత్రం తప్పితే ఆయన చేసిన పనుల గురించి చెప్పించుకునేది లేదు. 2019, 2024కి ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అందులో 99.5 అమలు చేసేసాను అన్నాడు. అంటే పచ్చి అబద్ధం అది. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసి ఆ తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. దాని గురించి ప్రస్తావన లేదు. ప్రతి జనవరిలో నిరుద్యోగులకి క్యాలెండర్ ఇస్తాను, 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. దాని గురించి ఆన్సర్ లేదు. మెగా డిఎస్సి వేసి మొత్తం 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. దాని గురించి ప్రస్తావన లేదు. అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లని ఎన్ని సంవత్సరాలు రిపేర్ చేస్తాడో చెప్తారంటే అది లేదు. ఏదో 30 లక్షల ఇళ్ళు అన్నాడు, అందులో 4 లక్షలు 5 లక్షలు కట్టా ఉన్నారు. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఆ కట్టిన ఇళ్లలో ఎవరైనా కాపురం ఉంటున్నారా? ఆ ఇళ్లకి రోడ్లు వేసారా? డ్రైనేజ్ సౌకర్యం ఇచ్చారా? కరెంట్ ఇచ్చారా? మంచినీళ్ళు ఇచ్చారా? ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో కట్టాడు, గుట్టల్లో చెరువుల్లో. ట్రాన్స్పోర్ట్ ఇచ్చారా? స్కూళ్ళు ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పిచ్చుకు గూళ్ళు కట్టి 1,80,000 కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులతో ఆయన ఇచ్చి మిగతా మీరే కట్టుకోండి అని చెప్పి వాళ్ళు అప్పుల పాలు చేశారు. భూమిరాంగ్ అయింది. అలాగే కట్టిన టిట్కో ఇళ్ళకి ఇవ్వడానికి మనసు రాల చంద్రబాబు నాయుడు ఇక్కడ కట్టాడని చెప్పి. కాబట్టి వాళ్ళ రైతుల్ని మోసం చేశాడు. బీమా రాకుండా మొన్న తుఫానికి రైతులు చాలా నష్టపోయారు. ₹1 డబ్బులు రాలేదు. బీమా కట్టకపోవటం వల్ల ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. రఫీ గారు, ఆ 2 పేజీల మేనిఫెస్టోలో, ఒక్క నిమిషం అండి, ఆ 2 పేజీల మేనిఫెస్టోలో మీకు కొత్త హామీ ఏం కనిపించలేదా? ఒక్కటి కూడా కొత్త హామీ కనిపించలేదా? పోయిన మేనిఫెస్టోలో చేయనియే ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా పాదయాత్రలో 730 హామీలు ఇచ్చాడు ప్రతి ఊర్లో. ఆ 730 హామీలు మేము పుస్తక రూపంలో వేసాం. ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ ఏ హామీ ఇచ్చాడు, ఎంత అమలు జరిపాడు అని చెప్పేస్తే 60 హామీలు అమలు జరిపి 600 హామీలు తొక్కలో తొక్కాడు. దాని గురించి జవాబు లేదు, దాని గురించి ఇది లేదు. ఇవాళ 3 రాజధానులు మీరు చెప్పారు. 3 రాజధానులు ఎందుకు కట్టలేకపోయావు ఈ 5 సంవత్సరాల కాలంలో? హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, నువ్వు 3 రాజధానులు చెప్పాలంటే
కేంద్రం చేసినటువంటి చట్టాన్ని నువ్వు మార్చి కట్టాలా, నీకు ఆ చట్టం మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు అని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పింది. 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చిన దానికి ఏం జవాబు చెప్తావు, వాళ్ళకి ఏం కాంపన్సేషన్ చేస్తావు అని చెప్పి కూడా అడిగింది. దాని మీద 1 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు ఏం చెప్పలా. కాబట్టి కేంద్రంలో విభజన చట్టంలో మార్పులు తీసుకురాకుండా అతను 3 రాజధానులు కట్టలేడు అనేది ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రూవ్ అయింది. మళ్ళీ దాన్నే చెప్తాం అంటే ఇక ఆయన పిచ్చి ఆయన చెప్పుకోవటం తప్పితే, పోయిన ఎన్నికల్లో ఏం చెప్పాడు, అమరావతి ప్రాంతంలో ఆయన చెల్లి వాళ్ళ తల్లి అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి వేగంగా కట్టట్లేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను వస్తే తొందరగా రాజధాని కడతా అని చెప్పి పోయిన ఎన్నికల్లో అబద్ధం చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. పోనీ 3 రాజధానుల్లో కనీసం న్యాయ రాజధాని కర్నూలులో కడతా అన్నాడు. దానికి అసెంబ్లీలో చట్టం చేయాలా, హైకోర్టు దాన్ని పాస్ చేయాలా, మళ్ళీ సుప్రీంకోర్టు ఒప్పుకోవాలా, ఆ తర్వాత అది పార్లమెంట్కి వెళ్ళాలా, రాష్ట్రపతి ఆమోదం రావాలా. ఈ ప్రక్రియ ఎక్కడైనా న్యాయ రాజధాని కోసం జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? ఏమీ లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నాడు కాబట్టి నేను అది కట్టకూడదు, ఆయన ప్రజావేదిక నిర్మించాడు కాబట్టి నేను కూల్చేస్తా, ఆయన అన్న క్యాంటీన్లు నిర్మించాడు కాబట్టి నేను వాటిని మూసేస్తా, ఆయన ఆ రోడ్డు వేశాడు కాబట్టి నేను దాన్ని కంప్లీట్ చేయను, ఆయన ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాడు కాబట్టి నేను దాన్ని కంప్లీట్ చేయను. ఈ కక్ష సాధింపు రఫీ గారు మీ సూపర్ సిక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఇచ్చినట్టున్నారు రఫీ గారు. మీ సూపర్ 6 దానికంటే కూడా ఈ మేనిఫెస్టోలో కొద్దిగా ఎక్కువే ఉన్నట్టుగా ఉన్నాయి దాంతో కంపేర్ చేసుకుంటే. సూపర్ 6 అనేది మినీ అండి. మేము పోయిన మహానాడులో మే 29వ తారీఖు నాడు మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. అందులో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, అలాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాం, నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పాం, అలాగే రైతులకి 20,000 రూపాయలు సాలీనా ఇస్తామని చెప్పాం, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద చదివిస్తామని చెప్పాం. అది కాకుండా తర్వాత కూడా మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం. మొన్న ఉగాదికి వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాల్లో పంపిస్తామని చెప్పాం. ఇంతవరకు మేము చెప్పాం. మా మేనిఫెస్టో రేపో ఎల్లుండో వస్తుంది. అది చూసిన తర్వాత ఈ మా మేనిఫెస్టోకి ఈ సూపర్ 6 కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ సూపర్ 6 పథకాలు ఇప్పటికే ప్రతి ఇంట చేరిని ఆ సూపర్ 6తో ఆ తర్వాత చెప్పినటువంటి వాగ్దానాలతో కలిపి మా మేనిఫెస్టో రిలీజ్ కాబోతా ఉంది. అప్పుడు మా మేనిఫెస్టోని ఈ మేనిఫెస్టోని కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ ఉంటుందో ప్రజలు నిర్ణయిస్తారు. పుల్లారావు గారు చెప్తా ఉన్నారు రాజధాని విషయం కృష్ణా జిల్లా గుంటూరు కదే కదా. రాజధాని అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదు. ఈ రాజధానితో ప్రతి వాళ్ళకి ముడిపడి ఉండదు. కానీ రాజధాని అనేది ఒక పరిపాలనా విభాగం. ఆ పరిపాలనా విభాగం అనేది ఇంతవరకు కూర్చోకుండా మంత్రులు కూడా సెక్రటరియట్కి వెళ్లకుండా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడండి. ఒక్క నిమిషం, కేసీఆర్ ఉన్నాడు, సెక్రటరియట్ కట్టాడు, ఎవరిని పంపలా, ఎంపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి అవకాశం లేదన్నాడు. అతను వెళ్ళి అక్కడ పెద్ద బిల్డింగ్ 60 గదులు కట్టుకున్నాడు, దాంట్లో ఎవరిని రానిచ్చేవాడు కాదు. ప్రజలు ఎలాగా మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు బాజీ గారు, మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు. మీ థాట్, మీ ఫస్ట్ రిమార్క్స్ అండి, మీరేమనుకుంటున్నారా మేనిఫెస్టోని చూసి? మీ పార్టీ స్టాండ్ ఏంటి దాని మీద? ఈ మేనిఫెస్టో యాక్చువల్గా నవరత్నాలు అని పేరు పెట్టారండి దీనికి. ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అట, దీని పేరు నవరత్నాలు ప్లస్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెన్స్లు వస్తూ ఉంటాయండి. మామూలుగా సినిమాలకి ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం అది యావరేజ్గా నడిచింది అనుకోండి,
దానికి ప్లస్ అని యాడ్ చేసి మళ్ళీ డబ్బులు దండుకోవడానికి సినిమాకి సీక్వెన్స్ లాగా ఉంది ఇది ఈ నవరత్నాలు ప్లస్. అట్లాగే ఇప్పుడు నవరత్నాలు అని అంటే ప్రజల్లో ఒక మంచి విలువైన అభిప్రాయం ఉంటుందండి. ఎందుకంటే నవరత్నాలు ఒక రింగ్లో, ఒక ఉంగరంలో నవరత్నాలు పొదిగి తొడుక్కుంటే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, మనకి అన్ని కూడా శకునాలు మంచిగా ఉంటాయి అని ప్రజలు నమ్ముతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఈ నవరత్నాలు పేరుని అపహాస్యం చేశారండి, నవ్వుల పాలు చేశారు. నవరత్నాలన్నీ చిందరవందర అయిపోయినాయండి. ఆయన గత మేనిఫెస్టోలో ఈ నవరత్నాల్లో ప్రవేశపెట్టిన హామీలు 99% మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ప్రగల్భాలు. 99% కాదని, అన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అసంతృప్తితోటి చాలా బాధపడుతున్నారండి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు. కానీ ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు విద్య నవరత్నాల్లో ప్రధానమైందండి. విద్య, అమ్మఒడి, ట్యాబ్లు, గోరుముద్ద వగైరా వగైరా వగైరా. ఇప్పుడు ఈ ట్యాబ్లు ఇచ్చారండి పిల్లలకి. అది ఇవాళ చూడండి ఎన్ని పని చేస్తున్నాయో. ఈ ట్యాబ్లు ఇచ్చినవి సగానికి సగం పనికి రాక పక్కన స్క్రాప్లో డస్ట్బిన్లో పడేసేసారండి. అట్లాగే మరి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ బోధన అన్నారండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ లేరు. వాళ్ళు అంతకుముందు టీచర్స్ వెల్ ట్రైన్డ్ కాదు, ట్రైనింగ్ ఇవ్వాల వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడున్న కరికులం ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ మీడియంది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అట్లాగే స్కిల్స్ డెవలప్మెంట్ చేసి మార్చి ఉద్యోగాలు వచ్చే కరికులం చేస్తా ఉన్నారు. అది కూడా నెరవేరలేదండి. వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎక్కడ ఇస్తున్నారండి? ఏదైనా హాస్పిటల్ అడగండి, డబ్బులు వస్తున్నాయేమో ఆరోగ్యశ్రీ పథకానికి? నథింగ్. అట్లాగే రైతాంగాన్ని విషయమే తీసుకుందాం. రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తున్నాం. ఏ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అందిందని చూపించమనండి. ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు చెప్పమనండి. ఏమీ లేదండి. ఇది అట్లాగే మౌలిక సదుపాయాలట. ఆ చివరిలో ఉన్న ఇంకో రత్నం మౌలిక సదుపాయం. ఎక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయండి? ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయండి. అట్లాగే ఇదంతా సరే బాగానుంది, ఏదో ఇచ్చారో చేశారో అనుకుందాం పక్కన. అసలు ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులు ఏమన్నా ఉన్నట్టు చూపించారండి? ఈ రాష్ట్రంలో పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని చెప్పారండి. పరిశ్రమ అభివృద్ధి కోసం ఏదన్నా కొత్తదనం ఏదన్నా స్కీమ్ ఏదన్నా పెట్టడం కానివ్వండి. బాజీ గారు సహజంగా ఏ మేనిఫెస్టోలో అయినా సరే వాళ్ళు చేయదలుచుకుని పెడతారు తప్పించి అవి ఎలా చేస్తామని డీటెయిల్ గా పెట్టరేమో. అప్పుల్లో కూరుకున్నాం బాజీ గారు. మళ్ళీ ఇంకెన్ని అప్పులు అవుతాయండి? ఎక్కడ అమ్ముతారు? డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? కొత్త అప్పులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇవి చెప్పాలా బాజీ గారు? ఊరికే నవరత్నాలు ప్లస్ నవరత్నాలు ఇది కాదండి. ఇది కాదు. ప్రజలు ఈ నవరత్నాలతో ఎవరు హ్యాపీగా లేరు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అధోగతి అయిపోయింది, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మౌలిక సదుపాయాలు లేవని ప్రజలందరూ గొల్లుమని ఏడుస్తున్నారండి. వీటికి సమాధానం చెప్పాలా మేనిఫెస్టో. ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే వీటిని ఎలా పూడుస్తారు? వీటిని ఎలా డెవలప్ చేస్తారు? పిల్లలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? విజయ్ గారు మీరు ఆన్సర్ చేయగలరా? అన్నప్పుడు విజయ్ గారు ఈ ప్రశ్న అన్నిటికీ ఆన్సర్ చేయగలరా మీరు? విజయ్ గారు, ఈ మేనిఫెస్టో ఒక డొల్లా. మళ్ళీ మసిపూసి మారేకాయ చేసి ప్రజల్ని మోసం చేయడానికి తయారు చేసిన మళ్ళీ 4 పేజీలు. రైట్. బాజీ గారు వెయిట్. అన్నపరెడ్డి విజయ్ గారు, బాజీ గారు లేవనెత్తిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? ఒక నేత ఏం చెప్పారంటే పాత సీసాలో కొత్త సారా లాగా ఉంది మీ మేనిఫెస్టో అన్నారు, మీ విపక్షానికి సంబంధించిన ఒక నేత. విజయ్ గారు, నేను పాత సీసాల పాత సారా అని చెప్తాను. మీరు కాదు సత్యకుమార్ గారు అన్నారు. విజయ్ గారు, అన్నపరెడ్డి విజయ్ కుమార్ గారు గారి దగ్గర నుంచి చెప్పండి ప్లీజ్. విజయ్ గారు, ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు చెప్పిన మాట దగ్గర నుంచి రఫీ గారు మాట్లాడిన మాటల్ని, బాజీ గారు మాట్లాడిన మాటల్ని 3 కలిపి ఒక ముక్కలో సమాధానం చెప్పచ్చు. ఏంటి అంటే ప్రభుత్వానికి విమర్శించటానికి మనమే డిబేట్ పెట్టాల. ఈ మేనిఫెస్టోలోని అంశాలని ఎలా ఉన్నాయి అనేది ఒకటి. అసలు మేనిఫెస్టోను విడుదల ఇంతవరకు మేనిఫెస్టో జగన్ గారు ఏమి చెబుతారా మేనిఫెస్టో దాన్ని చూసి మనం సిట్టాపొద్దులు తయారు చేద్దామని కాపీ క్యాట్స్ గా కూర్చొని వెయిట్ చేస్తున్నటువంటి టీడీపీ
కాంగ్రెస్ అనేది మరి ఉందో లేదో తెలియని కాంగ్రెస్ కూడా ఇవాళ మాట్లాడుతుంది. రెండోది అన్నిటికంటే విషయం ఏంటంటే మనదండి అట్లా అనొద్దు, మాకు హక్కు ఉంది, మేము మాట్లాడే హక్కు ఉంది. ప్రతిపక్ష పార్టీ అండి, నేషనల్ పార్టీ. బాజీ గారు హోల్డ్ యువర్ సెల్ఫ్. బాజీ గారు వెయిట్ ప్లీజ్, హోల్డ్ యువర్ సెల్ఫ్. అట్లా మాట్లాడకూడదు. నేను కరెక్ట్ చేస్తాను విజయ్ గారు. విజయ్ గారు ఇది భావ్యం కాదు. మీరు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. మేనిఫెస్టో తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు. విజయ్ గారు కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదా? మేనిఫెస్టో పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిందంటే సహజంగా ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది. అదే విధంగా ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన అభిప్రాయం తెలిపారు. విజయ్ గారు తెలుసుకోండి, ముందు మీరు ఏ పార్టీకైనా మాట్లాడే హక్కు ఉంది, అది తెలుసుకోండి. మీరు డిబేట్ లో పాల్గొనే పద్ధతిలో ఉంటే మాట్లాడండి. నాది అయిపోయినాక నాలో తప్పు ఉంటే మళ్ళీ మీరు విమర్శించండి. మధ్యలో క్రాస్ ట్రాక్ పనికిరాదు. విజయ్ గారు తప్పు మాట్లాడుతున్నారు. ప్రతి పార్టీకి మాట్లాడే హక్కు ఉంటుంది. మీరు గొంతులు నొక్కే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తే ఎట్లా? బాజీ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. ప్లీజ్ బాజీ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. క్రాస్ టాక్ మాట్లాడే వాళ్ళని పిలిచే పని అయితే అసలు ప్రీ డిబేట్ లో పిలవకండి. ప్లీజ్ మేక్ యువర్ పాయింట్. విజయ్ గారు మీరు అన్యాయంగా అట్లా మాట్లాడితే ఎవరు ఊరుకోరండి. అట్లా మాట్లాడితే విజయ్ గారు బాజీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? విజయ్ గారు ఏం మాట్లాడతారండి? మానేస్తేనే మాట్లాడతాను. విజయ్ గారు ప్లీజ్ మాట్లాడండి. మేనిఫెస్టో అనే పదానికి మనం ఒక నిర్వచనం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు గతంలో మేనిఫెస్టో అంటాం, పుస్తకాలు రాయటం, హామీలు ఇచ్చామంటాం, అవి వాటిని అమలు చేశారా లేదా అనేటట్టు ప్రజలు పట్టించుకోలేదు, రాజకీయాలు పట్టించుకోలేదు. కానీ ఆ మేనిఫెస్టో అనే పదానికి ఒక రూపం కల్పించి అతి తక్కువ కన్సైజ్డ్ మేనర్ లో దానికి ఇచ్చాము, ఇన్ని చేశాము అని. ఇప్పుడు మీ విమర్శలు ఉండొచ్చు, మేనిఫెస్టోలో అసలు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 90% 95% పూర్తి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు. లేకపోతే ఇంకొక విమర్శ చేయొచ్చు, ఇంకొక విమర్శ చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీలు అనేది ఒక నిమిషం పక్కన పెట్టి మేనిఫెస్టో అనే దాన్ని ఒక బైబిల్, ఖురాను, భగవద్గీత అనే ఆస్పెక్ట్ లో దీనికి ఒక కాన్షియస్నెస్ లోకి తీసుకొని నేను పని చేశాను, ఈ పని చేసిన దాని మీద మీకు నచ్చితే, మీకు మేలు జరిగితే నాకు ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రజలను కోరుతా ఉన్నారు. ఈ కోరే క్రమంలో అది నచ్చితే ప్రజలు ఓటేస్తారు. ఇప్పుడు కూడా మా కాన్ఫిడెన్స్ అదే. కోరే క్రమంలో మీరు చెప్పిన విమర్శలన్నీ మీ వర్షంలో నిజమైన అబద్ధమైన వాటిల్లో ఏమున్నా మేము చేసినటువంటి పనుల్లో మా నవరత్నాలు కానివ్వండి, మా మేనిఫెస్టో కానివ్వండి మేము పూర్తి చేసాము అనుకుంటే ప్రజలు మాకు ఓటేస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో ఇవాళ సరికొత్త మేనిఫెస్టో రానున్న ఎన్నికలకి మేము రిలీజ్ చేసాం. ఇక్కడ పాత సీసాలో కొత్త సారా లేకపోతే ఇంకొకటి మన మిత్రులు అంటున్నప్పుడు సీసా అదే కావాలి. విజయ్ గారు రుచులు, సమ్మేళనాలు, మసాలాలు కలిపి ఇంకొంచెం విధంగా ఇవ్వడం జరిగింది అనేది నా ఉద్దేశం. ఇక రెండో విషయం వచ్చేసరికి అసలు కాంగ్రెస్ స్థాయి, కాంగ్రెస్ కి మేనిఫెస్టో ఇచ్చే స్థాయి లేనటువంటి కాంగ్రెస్ ఒకప్పుడు ఉందండి, ఒకప్పుడు ఉంది. మేబీ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, స్టేట్ లో ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, ఒకప్పుడు ఉంది. విజయ్ గారు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏపీ గురించి ఏపీలో షర్మిలారెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా. అంటే ఆయన పార్టీ బలంగా లేదన్న కాంటెక్స్ట్ లో మాట్లాడినట్టుగా ఉన్నారు రఫీ గారు. ఆయన పార్టీ బలంగా లేదన్న కాంటెక్స్ట్ లో ఏపీ గురించి మాత్రమే మాట్లాడారు. దాన్ని రేపు వీళ్ళందరూ కాంగ్రెస్ లోనే ఉంటారు, మీరు చూడండి ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎక్కడి నుంచి వచ్చారండి పుల్లారావు గారు? ఎక్కడున్నారు వీళ్ళు? ఇంతకుముందు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడే వాళ్ళందరూ అది మర్చిపోతే ఎట్లా? పుల్లారావు గారు, ఈ ఏదైతే ఈ పథకాల్లో ఏదైతే రైతు భరోసా కావచ్చు, లేదంటే అమ్మఒడి కావచ్చు, కొన్ని పథకాలని వాటి యొక్క పరిమితిని, వాటి ఆర్థిక సహాయం సంబంధించినటువంటి ఆ పరిమితిని అయితే పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇవి కొంచెం జనాల్ని, ఆ పెంపు అనేది కొంచెం జనాల్ని ఆకర్షించేలాగా ఉంటుందేమో. ఒకటి నేను చెప్పింది మరి మన మిత్రులు అర్థం చేసుకున్నారు లేదో, నేను ఏమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉన్నది, ఆయన చెప్పిన పని చేస్తాడని కొంతమంది సెక్షన్స్ లో.
తప్పకుండా క్రెడిబిలిటీ ఉంటుంది. అది కాదు పుల్లారావు గారు, ఇందాక మీరు అది చెప్పారు, నేను కొన్ని చెప్పాను. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఎగ్జాక్ట్లీ పుల్లారావు గారు ఇలాంటి హామీ ఓకే. పుల్లారావు గారిని అడుగుతున్నా, రాజధాని విషయం కానీ మద్యపాన నిషేధం కానీ ఈ రెండు హామీలు నిజంగానే ఆయన ఆగండి కాదు. నేను అడుగుతా పుల్లారావు గారిని, జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. అలాగే సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అన్నాడు. నేను పోలీస్ రిక్రూట్మెంట్ 10,000 మంది పోలీసులు పెట్టిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇవన్నీ లేకపోగా బాధుడిని పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచాడు, రోడ్లు వేయలేదు, నిరుద్యోగులకి తొట్టి చేయి చూపించాడు. ఇది క్రెడిబిలిటీకి ఎలా వస్తుంది? పుల్లారావు గారు మీరు ఆన్సర్ చేయగలరా? పుల్లారావు గారు ప్లీజ్ ఆన్సర్. నేను క్రెడిబిలిటీ అంటే ఆయన చెప్పింది చేస్తాడు అని ఒక సెక్షన్ లో నమ్మకం ఉన్నది. అది నేను ఇప్పుడు కూడా నాకు బిలీఫ్ ఉన్నది. మోడీకి గ్యారెంటీ. మోడీ సంగతి ఇక్కడ ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచాడు. నేను డజన్ హామీలు 730 హామీలు చెప్పి 60 హామీలు కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో మేము పుస్తకం వేసాం, డేట్ తో పాటు వేసాం, ఏ ఊర్లో మాట్లాడాడో చెప్పాం, ఏ సమస్య చెప్పాడో, ఏ హామీ ఇచ్చాడో పుస్తకం వేసాం. ఇంకా క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పుల్లారావు చెప్తున్నారు. చాలా చెప్పండి ప్లీజ్ చెప్పండి పుల్లారావు గారు. రఫీ గారు అడిగిన క్వశ్చన్ లో కొంచెం న్యాయం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. రఫీ గారు అడిగిన లేవనెత్తిన అంశాల్లో ప్రశ్నల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నారు, మాట్లాడు బాబు, వాళ్ళ డిసప్పేర్ అవ్వదు, అవకాశం ఇస్తారా? నేను మాట్లాడు. పుల్లారావు గారు చెప్పాలా? పుల్లారావు గారు మీరు చెప్తే బాగుంటది. మీరు సీనియర్ అనలిస్ట్, మీకు అంతా పాలిటిక్స్ ని బాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి. కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా మేనిఫెస్టోని క్రెడిబిలిటీ అంటే నేను కంపేర్ చేస్తున్నాను. క్రెడిబిలిటీ మోడీకి గ్యారెంటీ అంటాం. అన్ని చేసేది ఆయన, సగం పనులు చేయలేదు, 70% చేయలేదు. కానీ మోడీ క్రెడిబిలిటీ అంటున్నా. క్రెడిబిలిటీ అంటే అది మీరు అడిగిన ప్రశ్నలు అన్నట్లకి నేను జవాబు చెప్పాలంటే నేను ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు మీరు మాట్లాడిస్తే చెప్పుకుంటాడు. క్రెడిబిలిటీ అంటే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డికి ఒక క్రెడిబిలిటీ ఉండేది. నా పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు నా పాయింట్ ఏంటంటే మీరే చెప్తున్నారు ప్రకటించిన వాటిలో 70% అమలు చేయలేదు మోదీ కావచ్చు, వేరే వ్యక్తి కావచ్చు. అలా అన్నప్పుడు ఎలా అది క్రెడిబిలిటీ అవుతుంది పూర్తి చేయనప్పుడు? నేను కూడా ఏం చెప్తానంటే ఓట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రులు కూడా బాగా సీనియర్ పీపుల్, నేను వెళ్తాను, వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు ఎలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ కాంగ్రెస్. అన్ని విషయాలు నన్ను రఫీ గారు నన్ను 100% ఆయనతో ఎగ్రీ అవ్వను కదా. అలాగే కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఆయనతో ఎవరు కొన్ని పాయింట్స్ మీద మనం ఓటేస్తావా? నేను వేయాలనుకుంటే ఆ బాజీ గారికి లేకపోతే మీకు ఆయనకు వేస్తాను. అది నేను చెప్పేది ఏంటంటే క్రెడిబిలిటీ అంటే 100% బడ్జెట్ చేసి వచ్చేది కాదు కదా. నా వ్యూ చేద్దాం. ఆయన వ్యూ మీద, ఆయన మీద, ఆ రెప్యుటేషన్ మీద కొంతమందికి నమ్మకం ఉండాలి. ఆ ఓటర్స్ అది అందరూ ఓటేసేస్తారు, తీసుకున్న బెనిఫిషియర్ అని ఆయన నమ్ముతున్నాడు. నేను నమ్మట్లేదు. కొంతమంది వేస్తారు, కొంతమంది చిన్నవాళ్ళు వేస్తారని ఎక్కడా లేదు. లేకపోతే డిఎంకే ఈ 70 సంవత్సరాలు, డిఎంకే 60 సంవత్సరాలు పరిపాలిస్తా ఇచ్చిన పుల్లారావు గారు సహజంగా ఇచ్చిన ప్రతి హామీని ఫుల్ఫిల్ చేస్తేనే క్రెడిబిలిటీ పెరుగుద్దని అంటారు కదా. ఆ ప్రాస్పెక్ట్ లో నేను మిమ్మల్ని పర్టికులర్ గా బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు విషయం ఇప్పుడు గురికన రఫీ గారు చెప్పింది ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ కీప్ సైలెంట్ అంటే నేను దానికి అంగీకరించినట్టు కాదు కదా. సరేలే అది చెప్పాను విందాం, చిన్న ఇష్యూ పోలే సరే ఈసారి అది మనం ఒక లీడర్ చెప్పే మాట అలా ఉంటాయి. ఈవేళ కాంగ్రెస్ నాయకుడు శర్మిల గారు ఉన్నారు, ఆ మేనిఫెస్టో మీద తింటా రెప్యుటేషన్ ఉన్నది కదా, ఆయనకో రెప్యుటేషన్ ఉన్నది కదా. ఆ రెప్యుటేషన్ మీరు అంగీకరించవచ్చు, మీరు ఒప్పుకోవచ్చు. ఆ రెప్యుటేషనే కదా ఆ క్రెడిబిలిటీ అంటే. పార్ట్లీ రెప్యుటేషన్ ఏదో ఫైట్ చేస్తారు ఏదో నేను. సో నేను అన్నది క్రెడిబిలిటీ అంటే 100% క్రెడిబిలిటీ అని కాదు కదా. ఇంకా క్రెడిబిలిటీ ఒక సెక్షన్ లో ఉన్నది. ఆ తర్వాత రఫీ గారు ఇప్పుడు నేనేమంటానంటే
క్రెడిబిలిటీ అంటే ఎగ్జాంపుల్ ఒకటే మాట చెప్తా. పుల్లారావు గారు చాలా పెద్దవాడు, ఆయన కూడా 2 సార్లు ఎలక్షన్ కంటెస్ట్ చేశాడు ఏలూరులో. ఆయనకు కూడా ఎలక్షన్ గోదాలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా ఉంటారు బాగా చూస్తాను, బాగా తెలిసిన. పోటీ చేయకపోయినా పార్టిసిపేట్ చేస్తాను ప్రతి ఎలక్షన్ లో. అదే పోటీ Right, right. చేయకపోయినా ఎవరినో గెలిపించాలి, ఎవరినో ఓడించాలి అని పూర్తి స్థాయిగా ప్రయత్నం చేస్తాను. అదే నేనంట. ఇప్పుడు మొన్న పులివెందులు వెళ్ళాడండి అతను, అవినాష్ రెడ్డి పిల్లవాడు, చిన్న పిల్లవాడు, అతని జీవితం పాడు చేయవద్దు అంటే 2 సార్లు పార్లమెంటుకి గెలిచి 3వసారి పోటీ చేస్తుంటే చిన్న పిల్లవాడా? సిబిఐని ముప్పతిప్పలు పెట్టి హాస్పిటల్లో రానియకుండా, అరెస్ట్ కాకుండా అతని ఇంట్లోనే పథక రచన చేసి సిబిఐ ఛార్జ్షీట్ పెడితే అతను హంతకుడు అని చెప్పి అతను చిన్న పిల్లవాడని చెప్పేటువంటి వ్యక్తికి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది ఈ రాష్ట్రంలోనే అడుగుతురా? వాళ్ళ వివేకానంద రెడ్డి భార్య ఉత్తరం రాసింది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. సౌభాగ్యం అడిగినట్టు క్వశ్చన్కి జవాబు లేదు. వివేకానంద రెడ్డికి కూతురు అడుగుతున్నటువంటి దానికి జవాబు లేదు. క్రెడిబిలిటీ ఎక్కడండి? వాళ్ళు చంపేసి వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంపించాడు, లోకేష్ చంపించాడు అని చెప్పి అతని పత్రికలో ఫోటోలు వేసి ఆ చంద్రబాబు నాయుడు చేతిలో పట్టాకత్తి పెట్టి ప్రచారం చేసేవాడికి ఈ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉంటుందా? పుల్లారావు గారు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు చెప్పించాడా? తప్పకుండా ఈవేళ ఎలక్షన్ అవ్వాక క్రెడిబిలిటీ గురించి జూన్ 4th నేను ఒకసారి ఎవరికి credibility? తర్వాత మన వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడితే నేను June 4th లెటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సెంటేజ్ ఓట్స్ వచ్చినాయి అంటాం, లేదు పర్సెంటేజ్ ఎంత చెప్తే మళ్ళీ అదే క్రెడిబిలిటీ మీద ఉన్నట్లెక్కే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట చెప్పిన క్రెడిబిలిటీ ఏంటి? తెలుగులో విశ్వసనీయత. ఓట్లు రావటం అనేది అలాగే ఓట్లు అన్ని పార్టీలకి ఎంతో కొంత శాతం ఓట్లు వస్తాయండి. ప్రతి పార్టీకి ఎంతో కొంత శాతం విశ్వసనీయత. ఏ విశ్వసనీయత ఉంది? అతను చెప్పినది ఏ వాగ్దానాలు అమలు జరిపాడు? అన్ని బూటకు వాగ్దానాలు. 99.9 అతను ఫుల్ఫిల్ చేశాడా? 99 చెప్తున్నాడు అతను. రఫీ గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. రఫీ గారు పుల్లారావు గారు మాట్లాడనివ్వండి. పుల్లారావు గారు ప్లీజ్ మాట్లాడండి. ఒకసారి క్రెడిబిలిటీ అంటే నాకు అన్ని అక్కర్లేదు, నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ చాలా గొప్పవని అంటారు. ఎందుకంటానంటే చాలా మంది నాతో ఫైట్ చేస్తారు. ఆయన భారతదేశంలో వచ్చాక రైతులకు ఫస్ట్ డబ్బు ఇచ్చింది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లో సర్దార్ పటేల్ కాదు, గాంధీ గారు కాదు, ఇందిరాగాంధీ కాదు, పివి కాదు, మోడీ కాదు, కేసీఆర్ ఇచ్చి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఆయన నాకు అక్కడ ఓటు ఉంటే ఆయనకి ఏదు. మిగతా చేశాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, ఇలా చేశాడు, వాడిని తిట్టాడు, ఇవన్నీ మనం ఒక ఇష్యూ తీసుకుంటాం. ఒక ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా 1,00,000 మంది పోలవరం ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా డబ్బు రాలేదు. 2014 నుంచి తీసుకున్నారు. అది ఒక ఇష్యూ. ఆ ఇష్యూ మీద చేశారు, జగన్ చేస్తా, చంద్రబాబు నాయుడు చేస్తా, డబ్బు చేస్తుంటే సరిపడతాడు. క్రెడిబిలిటీ అంటే ఒక జనరల్ టర్మ్, ఒక జనరిక్ టర్మ్. 100 చేసాడా, ప్రతిసారి సత్యమూర్తి లాగా ఉన్నాడా, దాంట్లో మిగతా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇస్తాం. ఐ టోల్డ్ యు. రాజధాని విషయంలో బాజీ గారు, రాజధాని విషయంలో ఎంత పెద్ద గొడవైందో అందరికీ తెలిసిందే. స్టిల్ ఇప్పటికి కూడా 3 రాజధానులకే జగన్ సర్కార్ చాలా స్ట్రాంగ్ గా కట్టుబడి ఉంది. అదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. ఏమనుకోవాలి ఈ నిర్ణయాన్ని? ఏమనుకోవాలి? ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు మీ పార్టీ కానీ మీరు కానీ? సార్, రాజధాని విషయం చెప్పొద్దు. రాజధాని విషయం మనం ఎక్కడన్నా మాట్లాడుకుంటే అందరు నవ్వుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఈ దుస్థితి ఏంటి? ఎంతో ఘన చరిత్ర కలిగిన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 3 రాజధానులని 3 ముక్కలాట చేశాడు ఈ ముఖ్యమంత్రి అని నవ్వుకుంటూ ఉన్నారండి. ఇతర రాష్ట్రాల్లో మనం ఇక్కడికి వెళ్తే మళ్ళీ అదే 3 రాజధానుల పాట అందుకున్నాడు ఈయన. ఒకవేళ నిజంగా ఆయన కనుక అధికారంలోకి వస్తే ఈ 3 రాజధానులను కూడా కంప్లీట్ చేయలేడండి. ఈ 3 రాజధానులు కూడా కంప్లీట్ కావు. అవి అలాగే అసంపూర్తిగా ఉంటుంది. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగానే ఘనకీర్తి సాధిస్తుంది. అందులో ఎట్టి అనుమానం లేదండి. ఎందుకంటే ఆయనకి రాజధాని నిర్మించాలి, ఒక రాజధానిలో ఒక పటిష్టమైన అధికార యంత్రాంగాన్ని ఒకే చోట ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంచాలి క్యాపిటల్ని అనే అభిప్రాయం ఆయనకి లేదు. ఆ ఉద్దేశం ఆయనకి లేదు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఈ 3 ముక్కలాట ఆడుకుంటూ
ఈ ప్రజల్ని ఇలాంటివి ఈ తప్పుడు డూప్లికేట్ మేనిఫెస్టోతో మభ్యపెడుతూ అలా కాలక్షేపం చేయటమే ఆయన యొక్క ఉద్దేశం. అంతేగాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ లేవు, పరిశ్రమలు లేవు, పిల్లలు చదువుకొని పాస్ అవుట్ అయ్యి బయటకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అట్లాగే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, దాన్ని ఎలా పెంచాలి, ఇలాంటి కీలకమైన అంశాల మీద ఆయన దృష్టి లేదండి. ఇంకా రాజధాని ఎక్కడండి? రాజధానిని ఏం చేయగలుగుతారు చెప్పండి? ఎలా సాధ్యపడుతుందని చెప్పండి? దాని బడ్జెట్ ఏం కేటాయించారు? ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎక్కడ వైజాగ్ రాజధాని అన్నారు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది ప్రజలకు చెప్పమనండి. అవన్నీ బడ్జెట్ లో చెప్తారేమో, రాజధాని అన్నారు, అమరావతిలో అవన్నీ బడ్జెట్ లో చెప్తారేమో బాజీ గారు. అమరావతి శాసన రాజధాని దుస్థితి ఏంటో ఒకసారి చూడండి. అక్కడ గొడ్లు మేస్తున్నాయి ఆ స్థలాల్లో. గొడ్లు పశువులకు మేతకి ఉపయోగపడుతున్నాయి ఆ స్థలాలు. మన శాసనసభ రాజధానిలో, మన ఘనకీర్తి చెందిన శాసనసభ రాజధాని అలా ఉంది దుస్థితి. విశాఖపట్నంలో ఏముందండి? ఎక్కడ ఉంది రాజధాని చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు, ఏం చేశారండి? నథింగ్ విల్ హ్యాపెన్. మళ్ళీ అదే పాట అందుకున్నారు, అదే మేనిఫెస్టో, అదే పద్ధతి, అదే విధంగా వెళ్తున్నారు. కొత్తదనం ఏముందండి? అది చెప్తున్నాను నేను. ఆయన అధికారంలోకి మళ్ళీ వచ్చాడు అనుకుందాం. వాట్ హీ కెన్ డెవలప్ ది స్టేట్, హౌ హీ కెన్ డెవలప్ ది స్టేట్, ఆ ప్రస్తావన ఎక్కడ లేదు దాంట్లో. దట్ ఈజ్ మై పాయింట్. అట్లాగే మీరు ఈ డిబేట్ లో పెట్టిన కీలకమైన అంశంలో ఒకటి ఉంది, రాజధానిని ప్రజలు అంగీకరిస్తారా, 3 రాజధానులను అంగీకరిస్తారా? ఇవాళ ఈ 3 రాజధానుల విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 90% మంది ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఇది సత్యం. కావాలంటే మీరు సర్వే పెట్టుకోండి మీ మీడియా తరఫు నుంచి. ఎవరు కూడా nobody are going to accept this విజయ్ గారు, 3 capitals proposal. విజయ్ గారు మీ వీడియో చెక్ చేసుకోండి. వస్తుంది పోతుంది, సిగ్నల్ డల్గా ఉన్నట్టుగా ఉంది, క్లోజ్ అవుతుంది. విజయ్ గారు చెక్ చేసుకోండి ఒకసారి, ప్రాపర్గా లేదు, బ్లాంక్లు పడుతున్నాయి. రైట్, రఫీ గారు. అదే ఇప్పుడు ఒకటే విజయ్ గారు మీ వీడియో ప్రాపర్గా లేదు, సెట్ చేసుకోండి. మాట్లాడొచ్చా? మాట్లాడండి విజయ్ గారు, మాట్లాడండి. నా పాయింట్ ఏంటంటే జనాలు యాక్సెప్ట్ చేశారనే భావనలో మీరు 3 రాజధానుల గురించి మళ్ళీ కట్టుబడి ఉన్నారా, లేదంటేనేమో సంక్షేమ పథకాల పరిమితి పెంచాం కాబట్టి దాన్ని రాజధాని అంశాన్ని అవి డామినేట్ చేస్తాయి అనుకుంటున్నారా? ఒక విషయం నేరుగా చెప్తాను. ఇక్కడ పెద్దలు పుల్లారావు గారు ఒక మంచి హింట్ ఇచ్చారు తెలుగుదేశానికి, కూటమికి. ఏమంటే, మీకు కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ తోటి మీ మేనిఫెస్టోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా ప్రధాని మోడీని తెచ్చుకొని మేము ప్రత్యేక హోదా ఇస్తాం, 2014 నుంచి 19 లోపల మెరుగైన పాలన అందిస్తాం, విశాఖ ఉక్కు అమ్మం, లేకపోతే మేము రైల్వే జోన్ ఇస్తాం, పొరపాట్లు చేశాం, అంతకంటే మెరుగైన పాలన ఇస్తామని ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తితోటి చెప్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పెద్దలు చెప్పకనే చెప్పారు. అంటే క్రెడిబిలిటీ విషయం మీద చాలా చర్చ జరిగింది మిత్రులతో, రఫీ గారితో కానీ బాజీ గారితో కానీ. అది క్రెడిబిలిటీనా ఇది క్రెడిబిలిటీనా అనేది కాలేదని. కాకపోతే ఓవరాల్ గా దాన్ని మరి వివరించడానికి పుల్లారావు గారు ఎంత ప్రయత్నించినా మిత్రులు అంగీకరించారో లేదో నాకు తెలియదు. కానీ క్రెడిబిలిటీ అనే పదానికి ఒక ఆయన చెప్పింది చేస్తాడు, తను అనుకున్న దాని మీద మాట మీద నిలబడతాడు అనే ఒక చిన్న అంశం మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వివాదమైంది. విజయ్ గారు, రెండోది రాజధాని విషయానికి వద్దాం. జగన్ తన మాట మీద నిలబడుతూ అదే క్రెడిబిలిటీతో రాజధానులు 3, 4, 36 అనే దానికంటే దాన్ని మనం చూడాల్సిన కోణం ఏంటి అంటే పరిపాలనా వికేంద్రీకరణలకు మేము వ్యతిరేకం. మేము అమరావతిని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేస్తాం, మేము ఇంకా ఎక్కడా ఎరలము, మేము ఏమీ చెయ్యము అని చెప్పగలిగేటువంటి వ్యవహారం రేపు కాంగ్రెస్, తెలుగుదేశం లేదా కూటమి, బీజేపీ పార్టీలు చెప్పగలవా? రేపు ఇదే అంశాన్ని జగన్ 3 రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని, శాసన రాజధాని అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాడు. ఈ వ్యవహారాలు ఇవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలు. రాష్ట్ర రాజధాని అనే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కేంద్రం ఎటువంటి శాసనాలు చేయలేదనే విషయాన్ని
అందరూ గుర్తెరిగిన విషయమే. ఇక తమకున్న పలుకుబడితో న్యాయస్థానాలను మేనేజ్ చేసినటువంటి కొన్ని వర్గాలు ఇప్పటి వరకు ఆటంకులు సృష్టించడం వల్ల 3 రాజధానులు వాస్తవానికి లేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ అడ్డంకుల్ని అధిగమించి పరిపాలనా వికేంద్రీకరణ దిశగా 3 రాజధానులని మేము చేస్తామని మేనిఫెస్టోలో మీ కూటమిలో క్రెడిబిలిటీ ఉన్న నేతలు ఎవరు లేరా? మెడికల్ కాలేజ్ అంశం గానీ, రఫీ గారు నాడు నేడులో స్కూల్ అంశం గానీ, ఆరోగ్య ఆయన ఆపనండి ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్, సమయం మించిపోతుంది. విజయ్ గారు కంక్లూడ్ చేయాలి. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. మేనిఫెస్టో మాది వచ్చింది. రేపొద్దున మీరు మీ మేనిఫెస్టోలో మేము అమరావతి మాత్రమే రాజధానిగా చేస్తాం, కర్నూలు లేదు, విశాఖపట్నం లేదని మీరు చెప్పగలిగితే ప్రజలు దేనికి ఆమోదిస్తే దానికి ఓటేస్తారు. రైట్ రఫీ గారు సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు సమయం ఆయన ఆపితే నేను మాట్లాడతాను. సమయం మించిపోతుంది. విజయ్ గారు ప్లీజ్ ఫైనల్ వర్డ్స్. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రఫీ గారు ఆయన ఆపనండి. విజయ్ గారు ఆయన ఆపనండి ప్లీజ్. విజయ్ గారు అయ్యో మీరు నా మాట వింటలేదు. విజయ్ గారు ఆపమంటున్నాడు. ప్లీజ్. రఫీ గారు విజయ్ గారు 3 రాజధానులు తప్పు, మేము అమరావతి మాత్రమే చేస్తాం. అన్నిటికీ మించి పెద్దల పుల్లారావు గారి మాటతో విజయ్ గారు ప్లీజ్. కూటమిలో ఒక పెద్ద తండ్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని తెచ్చుకొని వాళ్ళ క్రెడిబిలిటీని ఈ విషయాలన్నీ రైట్ రఫీ గారు మాట ఏమండి వినండి సార్. ఆయన ఆపమంటున్నాడు. విజయ్ గారు ఆయన ఆపమంటున్నాడు. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు వినపట్లేదా? అది ఏంటది? మీరు నా మాట వింటలేదు. బాబు రైట్ రఫీ గారు ప్లీజ్. రఫీ గారు బాబు రఫీ గారు ఫైనల్ వర్డ్స్. రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అమరావతిలో రాజధాని కట్టమన్నాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. విజయవాడకి గుంటూరులో మధ్యలో ఉండాలన్నాడు. చిన్న రాష్ట్రం. ప్లీజ్ ఆగాలి. విజయ్ గారు ప్లీజ్ ఆగాలి. విజయ్ గారు ఆగాలి. మీరు చెప్పింది చాలాసేపు విన్నాం. ప్లీజ్ ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి. విజయ్ గారు హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు కానీ మీరందరూ ఒకే వర్గం, ఒకే వ్యవహారం, ఒకే చేసి కార్పొరేట్ కుంభకోణం చేయమని చెప్పలా. ఇవాళ మీరు ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ పిలుస్తారు? విజయ్ గారు మా టైం అంతా ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ అగ్రౌండ్. విజయ్ గారు అతను హరికథ చెప్తారు. రైట్ ఇది ఇవాల్టి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సరే కొత్త హామీలు ప్రవేశపెట్టారా లేదంటే ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేశారా, ఇంకేమైనా కొత్తవి ప్రవేశపెట్టబోతున్నారా అనేది అది జనాలు ఆ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్ళి ఆ జనాల్ని ఇంప్రెస్ చేయగలిగితే అది మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ అట్ ది సేమ్ టైం ఆ పార్టీ దీన్ని బట్టి కూడా కూటమి పార్టీ కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఆ వాటిల్లో ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఏ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది, వీటిని బట్టి కూడా వీటిని బేరీ చేసుకుని కూడా జనాలు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రైట్ ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసినవరండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.